హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము క్యూ సిస్టమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటో చెప్పుకుందాం. ఓకే, సో క్యూ సిస్టమ్ ఇట్ ఈస్ బేస్డ్ క్యూ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క స్టడీ గురించి చెప్పాలి అంటే, సో ఇక్కడ మనము బేసింగ్ ఆన్ టూ సిస్టమ్స్ వీ కెన్ స్టడీడ్ అబౌట్ క్యూ సిస్టమ్. క్యూ సిస్టమ్ని చదవాలి అంటే ముందుగా ఒక రెండు సిస్టమ్స్ మీద ఆధారపడి మనం స్టడీ చేయడం జరుగుతుంది. అవేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ in arrival system and the second one is service system. Okay, arrival system base గా కొన్ని పాయింట్స్ అండ్ సర్వీస్ సిస్టమ్ బేస్ గా కొన్ని పాయింట్స్ మనం రీడ్ చేయడం జరుగుతుంది. నౌ వాట్ ఈజ్ అరైవల్ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ సర్వీస్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ లింక్ లో మనం చెప్పుకొని ఉన్నాం. నౌ హియర్ వీటిని బేస్ తీసుకొని మనం కొన్ని ఫీచర్స్ ని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆ ఫీచర్స్ వచ్చేసి టోటల్లీ 11 ఫీచర్స్ అమ్మా. ఈ 11 ఫీచర్స్ లో 5 ఫీచర్స్ వచ్చేసి అరైవల్ సిస్టమ్ బేస్ గా ఉంటాయి అండ్ ఫ్రమ్ 6 to 11 బిలాంగ్స్ టు సర్వీస్ సిస్టమ్ బేస్ గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఏమేంటి ఆ సిస్టమ్ ఏమేమి ఉంటాయి ఆ ఫీచర్స్ అనేవి ఓవరాల్ గా రివ్యూ ఇస్తాను. ద ఫస్ట్ వన్ ఈస్ క్యూ ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్. ద ఫస్ట్ ఫీచర్ ఈస్ ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్. మీరు 1 by 1 నోట్ చేసుకోండి. 11 ఫీచర్స్ మీకు ఒకే చోట ఉంటాయి. ఆ తర్వాత 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ దిస్ వన్ ఈస్ ఎ 10 మార్క్స్ థియరీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఇందులోంచి మనకి మళ్ళీ ఇంకా కొన్ని టాపిక్స్ ఇందులోంచి సబ్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా 10 మార్క్స్గా రావచ్చు. కాబట్టి ఓవరాల్గా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్, మనకి చాలా ఈజీగా నెక్స్ట్ మనం చేసే ప్రాబ్లమ్స్ మీద ఒక క్లారిటీతో చేయగలుగుతాం. ఓకే, సో ద ఫస్ట్ ఫీచర్ ఈస్ ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్ అండ్ ద సెకండ్ ఫీచర్ ఈస్ అరైవల్ ప్యాటర్న్. ఓకే, అండ్ అరైవల్ ప్యాటర్న్ అండ్ థర్డ్ ఫీచర్ ఈస్ లిమిట్ ఆఫ్ క్యూ. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఈస్ క్యూ డిసిప్లైన్. Queue discipline. And next one is customers behavior. Customer behavior and type of service. Sixth one, so customer behavior varaku manaki arrival pattern lovi manam ayipindi. Now coming to sixth one, that is type of service. And seventh one, service pattern, number of servers. Eighth one, and service configuration, that is the 9th one. 10th one is state of service, and finally departure and output. So these are the 11 features. Once again I repeat those: input source or population, next arrival pattern, limit of queue, queue discipline, customer behavior, type of service, service pattern, number of servers, service configuration, states of nature, departure or output. Okay, so these are the 11 features for queue system, and though among those features let us discuss one by one. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏమనుకున్నామో ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్ అన్నాం. సో ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఏ సెట్ విచ్ కన్సిస్ట్, ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయిందమ్మా, కన్సిస్ట్, which consist that a probable customer to come out for service. చూడండి, probable customers come out for service. కస్టమర్స్, మరి ఇక్కడ ప్రాబబుల్ కస్టమర్స్ అంటే ఎవరు? సో వాట్ ఈస్ పాపులేషన్? మనం ఆల్రెడీ మనకి పాపులేషన్ అంటే ఏంటో స్టాటిస్టిక్స్ లో తెలుసుకొని ఉన్నాము. సో ఏంటి? either the person or the object which who utilizes that product. సో ఇఫ్ యు టేక్ దిస్ మార్కర్, ఈ మార్కర్ ని ఎంతమంది అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ పాపులేషన్ అవుతారు. మరి ఇక్కడ ఇన్పుట్ సోర్స్ అని దేన్ని అంటున్నాము అంటే, వీళ్ళలో ఈ పాపులేషన్ లో ఎవరైతే కమ్అట్ ఫర్ సర్వీస్, సర్వీస్ కోసం వస్తున్నారు అంటే ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. యాక్చువల్లీ ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్ అనే వర్డ్ కంటే ఇన్పుట్ సోర్స్ అండ్ పాపులేషన్ అనే వర్డ్ బెటర్ ఆప్షన్. సో దట్ ఈస్
ఇన్పుట్ సోర్స్ అండ్ పాపులేషన్ అన్నప్పుడు ఎవరైతే ఈ పాపులేషన్లో సర్వీస్ కోసం వస్తున్నారు, అంటే అందరు రారు కదమ్మా సర్వీస్ కోసం, వెరీ లిమిటెడ్ పీపుల్ వస్తారు, వాళ్ళని మనం ఏమంటున్నామంటే ఇన్పుట్ సోర్స్ ఆర్ పాపులేషన్ అంటున్నాం. ఐ హోప్ సర్వీస్ కోసం వచ్చే వాళ్ళని, సర్వీస్ని యూటిలైజ్, మన దేశంలో దాదాపు ఒక 10,000 కోట్ల కార్లు ఉన్నాయి అనుకుందాము. 10,000 crores కార్స్ ఆర్ అవైలబుల్. ప్రతిదీ షెడ్కి వెళ్తుందమ్మా ఎట్ ఎ టైం. అందులో ఒక 2,000 crores అనేవి, 2,000 crores కార్స్ అనేవి నెంబర్ అమ్మా నేను చెప్పేది. సో ఈ క్రోర్స్ కార్స్ అనేవి మేబీ హుండాయికి సంబంధించినవి అనుకుందాం. ఈ 2,000 ఎట్ ఏ టైం హుండాయ్ కంపెనీకి మెకానిజం కోసం వెళ్తాయమ్మా, వెళ్ళవు కదా. సో ఎవరైతే 2000లో ఒక 100 crores 1000 crores వచ్చినాయో వాటిని మనం ఏమంటున్నాము, ఇన్పుట్ సోర్స్ అంటున్నాం. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ అరైవల్ ప్యాటర్న్. నా వాట్ ఈస్ అరైవల్ ప్యాటర్న్? సో ఎప్పుడు కూడా ఈ ప్యాటర్న్ అనేది అంటే ఏంటంటే, ద కస్టమర్స్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ ఎట్ దేర్ ఓన్ కన్వీనియన్స్. వాళ్ళ ఇష్టమైనట్టు వాళ్ళు రావాలి. ఓకే, అయితే వాళ్ళు వచ్చేటప్పుడు దెర్ ఈజ్ ఎ టైం గ్యాప్. నేను వచ్చిన తర్వాత, నేను ఒక సర్వీస్ కోసం నేను వచ్చాను టోల్ ప్లాజా దగ్గరికి, నేను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 10 minutesకే ఇంకొకటి రావాలనే కండిషన్ ఉందమ్మా? ఏమీ లేదు. సో నా ముందు వాడు వెళ్ళిన దానికి నేను వెళ్ళేదానికి మేబీ మధ్యలో 1/2 hour డిఫరెన్స్ రావచ్చు. అలానే నేను వెళ్ళిన తర్వాత నా వెనకనే ఇంకొకటి 2 secondsలో రావచ్చు. ద కాన్సిక్యూటివ్ గ్యాప్ అనేది దట్ డిపెండ్ ఆన్ ది కస్టమర్ వ్యూ. కస్టమర్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప మన ఎవ్వరి మీద ఆధారపడి ఉండదు. సో ఈ టైం గ్యాప్స్ అనేవి 2 కాన్సిక్యూటివ్ అరైవల్స్. ఒక జనరల్గా మనం ఒక ప్యాటర్న్ బేస్గా వెళ్తాం. అంటే ఏదో ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకున్నాం ట్రీట్మెంట్ కోసం. డాక్టర్ దగ్గరికి మీరు ఓపీ తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి ఏం చేస్తారు, ఆయన చూడటానికి మేబీ ఆఫ్ 10 minutes పర్ పేషెంట్ అని పెట్టుకుంటారు. సో ఎవ్రీ 10 minutesకి ఒక పేషెంట్, అంటే ఒక అరైవల్ ప్యాటర్న్ అనేది ఎవ్రీ 10 minutes, ఇది కంటిన్యూస్, ఖచ్చితంగా అదే పద్ధతిగా జరుగుతుంది. అలా కాదు, ఇప్పుడు నేను చెప్పాను టోల్ ప్లాజా అని, అక్కడ కరెక్ట్గా అలానే జరగదు, దట్ ఈస్ డిస్కంటిన్యూస్. ఇలా రకరకాలుగా అరైవల్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండుండొచ్చు. ఎవ్రీ 5 minutesకి 10 minutesకి, ఇప్పుడు రైల్వే స్టేషన్, ఒక స్టేషన్ మీద ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎవ్రీ 15 minutesకి ఒక, ఎవ్రీ 10 minutesకి ఒక ట్రైన్ రావచ్చు. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా టోల్ ప్లాజా దగ్గరికి ఎవ్రీ 10 minutesకి రావాలనే కండిషన్ లేదు. సో ఎవ్రీ 10 minutesకి వస్తే దాన్ని మనము కంటిన్యూస్ అంటున్నాము. అట్లా కాకుండా ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా వస్తే దాన్ని ఏమన్నాము అంటే, ఒక రెలవెంట్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఎలా అయినా అరైవల్ జరిగినట్టయితే దాన్ని ఏమంటున్నాం, డిస్కంటిన్యూస్ అంటాం. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అరైవల్ ప్యాటర్న్. ఈ అరైవల్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అని. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనేది జనరల్గా మనకి 4 types ఉంటుందమ్మా. వన్ ఈస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, ఎర్లాంగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరల్ ప్యాటర్న్. సో ఫస్ట్ వన్ ఈస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ is indicated or recognized with the letter M. Okay, so which is represented by M. In the same way ఎక్స్పోనెన్షియల్ కూడా M తోనే ఇండికేట్ చేస్తామమ్మా. ఇవి రెండు గుర్తుంచుకోండి. మనకి ఈ రెండు పెద్దగా యూజ్ అవ్వవు. ఇవి రెండు, వన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిస్కంటిన్యూస్. అంతవరకు చాలు, మీకు ఎక్కువ అవసరం లేదు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, సో డేటా అనేది ఇలా డిస్ట్రిబ్యూషన్, అరైవల్ ప్యాటర్న్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. Okay, and third one is Erlang and fourth one is general pattern. So that is arrival pattern. So coming to third feature, ఇప్పుడు 2 features చెప్పుకున్నాం among 11, and third one is limit of queue. చూడండి, క్యూ లెంత్ అనేది మనకి 2 ways లో ఉంటుంది. వన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ క్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్రిస్ట్రిక్టెడ్ క్యూ. సో రిస్ట్రిక్టెడ్ క్యూ అంటే ఏంటి అంటే, restricted queue is number of customers in the line are restricted. Customers in the line are
రిస్ట్రిక్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకోండి, సినిమా హాల్ ఉంది. సినిమా హాల్లో ఒక హాల్ కెపాసిటీ వచ్చేసి 400 అనుకుందాం. సో దట్ ఈస్ మోర్ దాన్ 400 అంటే 401 కస్టమర్ని యాక్సెప్ట్ చేస్తుందమ్మా? చెయ్యదు. 400 టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో దట్ ఈస్ ద క్యూ ఈస్ రిస్ట్రిక్టెడ్. ఓకే, అండ్ హియర్ అన్రిస్ట్రిక్టెడ్ అలా కాదు. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, టికెట్ తీసుకోవాలి. ద లెంత్ ఆఫ్ ద క్యూ దట్ ఈస్ అన్రిస్ట్రిక్టెడ్. కరెక్ట్ నేను ఎంతమందికే టికెట్స్ ఇస్తానని ఏ కౌంటర్లోనూ చెప్పరు. ఓకే, సో ట్రైన్ టికెట్, జనరల్ టికెట్, నేను మళ్ళీ రిజర్వేషన్ అవి మాట్లాడట్లేదు, జనరల్ టికెట్ తీసుకుంటున్నాం మనం. జనరల్ టికెట్ తీసుకున్నప్పుడు దట్ ఈస్ అన్రిస్ట్రిక్టెడ్ క్యూ. ఐ హోప్ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్ ఈస్ దెర్ ఈస్ నో లిమిటేషన్ హియర్. ద రిస్ట్రిక్టెడ్ క్యూలో లిమిటేషన్ ఉందమ్మా. సో వీ కెన్ ఇండికేటెడ్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఇందులో కస్టమర్స్ అనేవాళ్ళు అన్లిమిటెడ్ కాబట్టి ఇన్ఫినిటీతో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. సో నెక్స్ట్ మళ్ళీ 3 ఫీచర్స్ని నెక్స్ట్ లింక్లో షేర్ చేస్తాను. సో ఇది ఎంటైర్ 11 ఫీచర్స్ కలిపి 10 మార్క్స్ క్వశ్చన్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. మీకు అర్థమై ఉంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సబ్స్క్రిప్షనే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రమ్ Sarada's Learning Hub. Bye.